ఫలాన్ని అనుభవించడానికి సిద్ధపడతాము కానీ, ఎంతైనా నష్టపోతానికి సిద్ధపడతాం కానీ, పొరపాటు నిజాన్ని మనం ఒప్పుకోం. నిజాన్ని మనం ఏం చేస్తామంటే కప్పుకుంటాం. నిజాన్ని మనం దాచివేస్తూ ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను వినండి. నువ్వు ఎంత దాస్తావో అంత నష్టపోతూ ఉంటావు. నీ నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ అబద్ధం ఆడుతున్నావో, ఎక్కడ మోసం చేస్తున్నావో, ఇవన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవడానికే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చేది పాటలు పాడడానికి కాదు, మంచిదే పాటలు పాడడం. ఆరాధన చేయడానికి కాదు, చేయటం మంచిదే. సాక్ష్యాలు చెప్పడం కాదు, మంచిదే. అయితే నీ నిజస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారిగా మనం ఉండాలి. యాకోబు దరిదాపుగా 20 సంవత్సరాలు తన పాపపు స్థితిని